అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి మంచా మల్లేశ్వరి. మరి శాసనసభ కౌరవ సభ అంటావా? సిగ్గు లేదా మీకు? గత 5 ఏళ్ళు కూడా కౌరవ సభ ఇప్పుడే మారిపోయిందా? ఒక్కసారి చెప్పండి. ఎవరికి నమస్కారం ఎవరు చేయాలి, ఎవరు చేశారు? ఎవడు ప్రతి నమస్కారం చేయాలి? గుండె ధైర్యంతో కూడా అక్కడకు ప్రమాణ స్వీకారం చేయలేకపోతే ఆ ఎమ్మెల్యే పదవి కూడా ఉండదని ఊహించుకొని గుండె బిగపట్టుకొని వచ్చాడు ఒక ప్రమాణ స్వీకారానికి. దాన్ని కూడా ఆహా ఓహో అనుకోండి మీరు. మరి ఏమి ఇబ్బంది లేదు. ఏదో గుండె ధైర్యంతో అసెంబ్లీ సమావేశం కనిపించకుండా ఇప్పుడే గుండె నిబ్బరం కలవాడు అని అనుకుంటారు. మీరు ఎప్పుడైతే మీ నాయకుడు అసెంబ్లీ సమావేశానికి వెళ్తాడో అప్పుడే గుండె గల్లవాడు అనుకుంటారే కానీ ఈ ప్రమాణ స్వీకారానికి వెళ్ళటానికి కూడా గుండె బిగపట్టుకొని వెళ్ళాడు. కానీ ఆయనకైనా నీవు వెళ్ళలేదు. ఎమ్మెల్యే పదవి కూడా ఊడిపోతుంది, ఎమ్మెల్యే పదవి కూడా ఉండదు ఈ ప్రమాణ స్వీకారం చేయకపోతే అని వెళ్ళాడే కానీ ఆయనకై గుండె బిగపట్టుకొని పోయాడు. ఒక్కసారి తెలుసుకోండి. నమస్కారం ఎవరు చెయ్యాలి? గుండె ధైర్యం గలవాడనేది మరి అసెంబ్లీ సమావేశానికి వెళ్తే సరిపోతుందమ్మా. ఒక్కసారి తెలుసుకోండి. ఊరక వాగటం, సిగ్గులేని పనులు చెప్పడం, సిగ్గులేని మాటలు మాట్లాడుకోవటం, ఈ ప్రతి నమస్కారం అంటాం, ఈ గుండె ధైర్యం అంటాం, అది ఎంతవరకు సబాబు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా కోరుచున్నాము.